ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ రద్దు కేసులో చిన్నపాటి ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. గతంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చింది. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనాల ముందు రఘురామ తరఫు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని గుర్తు చేశారు. సిబిఐ నిందితులు కుమ్మక్కై కేసుని ఒక్క అడుగు కూడా కదలనీయట్లేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయాల్ని వెలువరించకుండానే 5 జడ్జీలు బదిలీ అయ్యారని, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా నిర్ణయం వెలువరించకుండానే జడ్జీలు బదిలీ కావడంలో కుట్ర కోణం దాగి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని, అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అందువల్ల కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నట్లు రఘురామ తరఫు న్యాయవాది తెలిపారు. గత 10 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్లో జాప్యం జరుగుతుందని, కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సిబిఐ తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, కేసు అక్కడ పెండింగ్ లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ క్రమంలో విచారణని సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్ మీద విచారణ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. గతంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చింది. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు రఘురామ తరఫు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని గుర్తు చేశారు. సిబిఐ నిందితులు కుమ్మక్కై ఈ కేసును ఒక్క అడుగు కూడా ముందుకు కదలనీయట్లేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఎలాంటి నిర్ణయాల్ని వెలువరించకుండానే 5 జడ్జీలు బదిలీ అయ్యారని, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ మీద కూడా నిర్ణయం వెలువరించకుండానే జడ్జీలు బదిలీ కావడంలో కుట్ర కోణం దాగి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు విచారణని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని, అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, అందువల్ల కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నట్లు రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాది తెలిపారు. గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉన్నారని, సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్లో జాప్యం జరుగుతోందని, కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సిబిఐ తరఫు న్యాయవాది కోరారు. ఈ కేసుని హైకోర్టు మానిటర్ చేస్తోందని, కేసు అక్కడ పెండింగ్ లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ క్రమంలో విచారణని ధర్మాసనం వాయిదా వేసింది.